హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు పవర్ ఆఫ్ మంచి హాస్టల్. ఈరోజు నేను మీకు మీ పార్ట్నర్ మీ గురించి ఏమనుకుంటున్నారు, తన ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి, ఈ ఈ సబ్జెక్టే డిఫరెంట్గా చెప్పాలనుకుంటున్నాను. ఫస్ట్ మీ సిచ్యువేషన్ అండ్ మీ పార్ట్నర్ సిచ్యువేషన్ ఇస్తాను. ఆ తర్వాత మీ లవ్ రిలేషన్షిప్లో మీ పార్ట్నర్ మీ గురించి ఏం అనుకుంటున్నారు అన్నీ స్టెప్ బై స్టెప్గా చెప్పుకుంటూ వస్తాను. మీ రిలేషన్షిప్లో ఏంటి బలం, ఏంటి మీ పక్కన ఉండే బలం, ఏంటి మీ పార్ట్నర్ పక్కన ఉండే బలం ఏంటి, ఆ తర్వాత వీక్నెస్ ఏంటి, ఈ రిలేషన్షిప్లో వీక్నెస్ ఏంటి, ఏం యాక్షన్ ఏం తీసుకోబోతున్నారు, తర్వాత అవుట్కమ్ ఏమొస్తుంది, ఈ రిలేషన్షిప్ లైఫ్ లాంగ్ ఉంటుందా లేదా, ఇవన్నీ మనం చూస్తాం అన్నమాట. ఈరోజు మనం ఇలాగ చేయబోతూ ఉన్నాము. ఓకే. ఓకే, ఇప్పుడు మీ పార్ట్నర్ పేరు మనసులో తలుచుకోండి. మీ పార్ట్నర్ మీ పార్ట్నర్ ఏం పేరో తలుచుకోండి. ప్లీజ్ ఏంజల్స్ గివ్ మీ యాక్యురేట్ రీడింగ్ ఫర్ మై వ్యూవర్స్. మీ పార్ట్నర్ ప్రజెంట్ సిచ్యువేషన్, మీ ప్రజెంట్ సిచ్యువేషన్. మీరు మీ పార్ట్నర్కి సారీ చెప్పాలనుకుంటున్నారు. మీ పార్ట్నర్ స్టక్ అయిపోయి ఉన్నారు. ఓకే, మీ లైఫ్లో ఇంకో చాయిస్ ఉంది. మీ పార్ట్నర్ మిమ్మల్ని స్పై చేస్తూ ఉన్నారు. మీరు మీ లైఫ్లోకి వచ్చిన ఇంకో చాయిస్ గురించి వాళ్ళ థర్డ్ పార్టీతో ఉన్నారా, లేకపోతే తన మీద ప్రేమతో ఉన్నారా అని మీ పార్ట్నర్ మిమ్మల్ని స్పై చేస్తూ ఉన్నారు. స్టక్ ఎనర్జీలో ఉన్నారు మీ పార్ట్నర్. ఓకే, ఇప్పుడు మీ పార్ట్నర్ మీ గురించి ఏం ఫీల్ అవుతూ ఉన్నారు ఇక్కడ వేస్తాను. మీ పార్ట్నర్ మీ గురించి ఏం ఫీల్ అవుతున్నారు? సపరేషన్లో ఉన్నారు అండ్ మూవ్ ఆన్ అయిపోవాలనుకుంటున్నారు ఈ రిలేషన్షిప్ నుంచి. మీరేమనుకుంటున్నారు? మీకు జస్టిస్ కావాలనుకుంటా ఉన్నారు. మీ పార్ట్నర్తో రీయూనియన్ కావాలనుకుంటున్నారు. ఓకే, అండ్ మీ రిలేషన్షిప్లో బలం ఏంటి? మీరా మీ పార్ట్నరా? మీరే మీ పార్ట్నర్కి తెలియకుండా థర్డ్ పార్టీ సిచ్యువేషన్కి వెళ్ళారు. మీ పార్ట్నర్కి మీరు నమ్మక ద్రోహం చేశారనే చెప్పాలి. ఈ కార్డు వచ్చింది కాబట్టి మీ పార్ట్నర్కి తెలియకుండా మీరు నమ్మక ద్రోహం చేశారు. మీ పార్ట్నర్కి స్లీప్లెస్ నైట్స్ వచ్చున్నాయి. ఇది వీక్నెస్, ఇది నాట్ స్ట్రెంగ్త్ అనమాట. ఇది వీక్నెస్. మీ వీక్నెస్ వల్ల ఈ రిలేషన్షిప్లో డిటాచ్మెంట్ వచ్చింది. మీ పార్ట్నర్ స్లీప్లెస్ నైట్స్తో గడుపుతూ ఉన్నారు. అండ్ మీ లవ్ లైఫ్లో మీ పార్ట్నర్కి నచ్చింది ఏంది? మీ లవ్ లైఫ్లో మీ పార్ట్నర్కి మీ దగ్గర నచ్చింది. మీరు ఎమోషన్స్ని బ్యాలెన్స్గా పెట్టుకో ఉన్నారు. ఏంజల్స్ ప్రొటెక్షన్ మీకుంది అని మీ పార్ట్నర్ అనుకుంటా ఉన్నారు. అది మీ పార్ట్నర్కి మీ దగ్గర నచ్చింది. ఓకే, మీకు మీ పార్ట్నర్ దగ్గర ఏం నచ్చింది? మీ పార్ట్నర్ మనీ మేకింగ్లో ఫోకస్గా ఉంటారు, స్టేబుల్గా ఉంటారు అండ్ హానెస్ట్గా ఉంటారు అని మీరు అనుకుంటున్నారు. మీ పార్ట్నర్ అనుకుంటున్నారు మీ గురించి. ఇద్దరు పాజిటివ్గానే అనుకుంటున్నారు. కానీ ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది మీ లైఫ్లో? ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వచ్చిన దానివల్ల మీ దగ్గర బ్రేకప్ అయిపోయింది మీ రిలేషన్షిప్. మీ పార్ట్నర్ చాలా బాధపడుతూ ఉన్నారు. స్టక్ ఎనర్జీలోకి వెళ్ళిపోయారు. అప్పుడు కూడా మిమ్మల్ని వదిలిపెట్టలేదు. మిమ్మల్ని స్పై చేస్తూ ఉన్నారు. మూవ్ ఆన్ అయిపోయినట్లుగా మీరు అనుకుంటున్నారు. మీ పార్ట్నర్ మిమ్మల్ని పట్టించుకోవటం లేదు. ఈ రిలేషన్షిప్ నుంచి మూవ్ ఆన్ అయిపోయారు, నన్ను అసలు కేర్ చేయటం లేదని మీరు అనుకుంటున్నారు. కానీ మీ పార్ట్నర్ ఎవ్రీడే సోషల్ మీడియాలో మీ గురించి మీరు ఏం స్టేటస్ పెడుతున్నారు, ఏం పోస్టులు పెడుతున్నారు, మిమ్మల్ని స్పై చేస్తూనే ఉన్నారు. మీ ఆలోచనలోనే ఉన్నారు మీ పార్ట్నర్ మూవ్ ఆన్ కాలేదు. మూవ్ ఆన్ అయినట్టుగా మీకు అనిపిస్తుంది. కానీ మీ పార్ట్నర్ మీ వెనకాలే ఉన్నారు. మీరు చేసేటివన్నీ చూస్తూ ఉన్నారు. ఓకే, మీ ఇద్దరి రిలేషన్షిప్ ఫ్యూచర్లో ఏం జరగబోతోంది? కొత్తగా స్టార్ట్ కాబోతా ఉంది ఈ రిలేషన్షిప్. న్యూగా స్టార్ట్ చేయాలని మీరు అనుకుంటున్నారు. మీ పార్ట్నర్ కూడా తన వెల్ విషెస్తో మీ గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఓకే, అండ్ అవుట్కమ్ ఏంటి? ఈ రిలేషన్షిప్ అవుట్కమ్
ఉంటుంది. ఎంపరర్ ఎనర్జీ వేసుకోవాలన్నమాట. ఈ రిలేషన్షిప్ లైఫ్ లాంగ్ ఉంటుంది. ఎవరు ఫస్ట్ స్టెప్ తీసుకుంటారు? మీరు తీసుకుంటారా? ఎస్ కార్డ్. మీ పార్ట్నర్ తీసుకోరు. ఎందుకంటే మీ పార్ట్నర్ కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు. మీరు తన దగ్గరికి వస్తారా రారా అని వెయిట్ చేస్తూ ఉన్నారు మీ పార్ట్నర్. మీరే తీసుకుంటారు ఫస్ట్ స్టెప్. ఎందుకంటే సైకలాజికల్గా ఫిజికల్గా మీరు స్ట్రెంగ్త్గా ఉన్నారు. మీరు తన వెనకాల ఎవరితోనా ఫ్లర్ట్ చేసినా కానీ మీకు ఆ రిలేషన్షిప్ నచ్చలేదు. అందుకే మీ పార్ట్నర్ దగ్గరికి వచ్చేసేయాలి, మీ పార్ట్నర్కి సారీ చెప్పాలి అనుకుంటున్నారు. మీరే సారీ చెప్తారు మీ పార్ట్నర్కి. ఓకే. ఎన్ని రోజుల్లో మీరు మీ పార్ట్నర్ దగ్గరికి వెళ్తారు? ఎన్ని రోజుల్లో మీరు మీ పార్ట్నర్ కలుసుకుంటారు? 8 నెంబర్ వచ్చింది. మీ పార్ట్నర్ ఇప్పుడు ఎమోషనల్ అప్సెట్లో ఉన్నారు. 8 అవర్స్ ఆర్ 8 డేస్లో మీ ఇద్దరు కలుసుకునేదానికి ఛాన్స్ ఉంది. కలిసిన తర్వాత ఏం పరిస్థితి? హ్యాపీగా ఉండబోతున్నారు ఇద్దరు. మీ విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది. అంటే మీకు మీ పార్ట్నరే కరెక్ట్ పర్సన్ అని మీరు తెలుసుకున్నారు. మీరే తనకు కరెక్ట్ పర్సన్. అంటే మీ పార్ట్నర్ మిమ్మల్ని వదిలి మూవ్ ఆన్ కాలేకపోయారు. మీ ఆలోచనలోనే ఉన్నారు. మీరే తనకు కావాలనుకుంటున్నారు. మీరే తన దగ్గరికి రావాలి, తనకు అపాలజీ చెప్పాలి అనుకుంటున్నారు. మీరు వస్తారు. ఎందుకంటే మీ పార్ట్నర్ లాగా మీ కేరింగ్ చూపించే వాళ్ళు ఈ లోకంలో మీకు ఎవరు కనిపించలేదు. అందుకే మీ పార్ట్నర్ వెతుక్కుంటూ మీరు వెళ్తారు. మీరిద్దరు కలిసి సంతోషంగా ఉండబోతున్నారు. ఓకే. బాటమ్ ఆఫ్ ద డెక్ క్వీన్ ఆఫ్ వ్యాన్స్. ఫ్రీ విల్తో ఫ్రీ స్పీడ్తో మీరు యాక్షన్ తీసుకుంటారు మీ పార్ట్నర్ సైడు. ఇప్పుడైతే వెయిట్ చేస్తూ ఉన్నారు. మీ వర్క్ మీరు చేసుకుంటా ఉన్నారు. నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు. మీ ఇద్దరి మధ్య ఉన్న అన్వాంటెడ్ థింగ్స్ కట్ ఆఫ్ చేసేసి మీ పార్ట్నర్ దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నారు. మీ పార్ట్నర్ని మీరు స్పై చేస్తూ ఉన్నారు. మీ పార్ట్నర్కి మీరు సాలిడ్ కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారు. ఎందుకంటే మీ పార్ట్నర్ మీరు డీప్ లవ్ చేస్తూ ఉన్నారు. ఓకే. ఒరాకిల్ కార్డ్స్లో చూస్తాం మీ పార్ట్నర్ ఎనర్జీస్, మీ ఎనర్జీస్ ఒరాకిల్ కార్డ్స్లో. ఈ రీడింగ్ మీకు నచ్చితే నా కమెంట్స్లో చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి. షేర్ చేశారంటే మీ ఫ్రెండ్స్కి వాళ్ళకి కొంచెం యూస్ అవుతుంది కదా. మీ పార్ట్నర్ ఇక్కడ వచ్చి ఏ రాశికి సంబంధించిన వాళ్ళంటే పెంటికల్స్ అనమాట. వృషభం, కన్య, మకరం, మిథునం, తుల, కుంభం అండ్ వ్యాండ్స్ కూడా ఉంది. మేషం, సింహం, ధనస్సు ఉంది. ఇక్కడ కూడా తుల ఉంది, మేషం, సింహం, స్ట్రెంత్ కార్డ్ వచ్చేది లియో ఉంది. అండ్ కప్స్ ఎనర్జీ వృశ్చికం, కర్కాటకం, మీనం, మేషం, సింహం, ధనస్సు, మిథునం, తులా, కుంభం ఇవి వచ్చున్నాయి ఇక్కడ. ఓకే. అండ్ మీ పార్ట్నర్ ఎనర్జీ ఎలా ఉంది ఒరాకిల్ కార్డ్స్లో? ఫస్ట్ హౌస్ అరైవల్. మీ పార్ట్నర్ మీ దగ్గరికి రావాలనుకుంటా ఉన్నారు. మీరు రిసోర్సెస్, మీరే తన రిసోర్సెస్. అంటే ఈ రిలేషన్షిప్కి బూస్ట్ మీరే అనమాట. అంటే మీరిద్దరు మీ పార్ట్నర్ మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు. మీరు సెకండ్ హౌస్ రిసోర్సెస్. సెకండ్ హౌస్ అంటే ఫ్యామిలీని సూచిస్తుంది, కుటుంబ స్థానం అన్నమాట. సెకండ్ హౌస్ అంటే మీరే తన ఫ్యామిలీ, మీరే తన మ్యారేజ్ మెటీరియల్ మీ పార్ట్నర్ అనుకుంటున్నారు. ఫస్ట్ హౌస్ అంటే మన బాడీని సూచిస్తుంది, లగ్నం అనమాట. మీ పార్ట్నర్ మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు. ఎందుకంటే మీరే తన లైఫ్ పార్ట్నర్ అని మీ పార్ట్నర్ చాలా నమ్మకంతో ఉన్నారు. ఓకే. ఇద్దరు ఏమనుకుంటా ఉన్నారు? మీరిద్దరు ఏమనుకుంటా ఉన్నారు? డైజెస్ట్. ఇద్దరు కలిసి ఉండాలి అనుకుంటా ఉన్నారు. ఫ్యూచర్. వావ్. ఇద్దరు కలిసి ఫ్యూచర్లో కలిసి ఉండాలని అనుకుంటున్నారు. సూపర్గా వచ్చే కార్డ్స్. మీరు మీ పార్ట్నర్, మీరు ఒక ఫిజికల్ అట్రాక్షన్ మీ లైఫ్లోకి ఎవరైనా కొత్తగా రాగానే వాళ్ళ గురించి ఏమీ తెలుసుకోకుండా ఇంకా వాళ్ళ దగ్గరికి వెళ్ళి అనవసరం కదా. ఒక రిలేషన్షిప్లో ఉండేటప్పుడు ఇంకెవరో ముక్కు మొహం తెలియని వాళ్ళు వస్తే మీరు ఇన్ని సంవత్సరాలకు ఉండే పార్ట్నర్ వదిలేసి ఇంకో రిలేషన్షిప్కి వెళ్ళాల్సిన అవసరం లేదు కదా. అలా చెయ్యొద్దు, ఎవరు అలా చేయొద్దు. ఎందుకంటే ఇప్పుడు మనం ఒకళ్ళని ఏడిపిస్తామనుకోండి, ఒక రిలేషన్షిప్లో నుండి వాళ్ళకి తెలియకుండా రహస్యంగా ఇంకొకళ్ళతో ఫ్లర్ట్ చేస్తా వాళ్ళని ఏడిపిస్తామనుకోండి, ఇక్కడ ఏం జరుగుతుందంటే ఎవరైతే ఏడిపిస్తారో వాళ్ళ ఆయుస్సు తగ్గిపోతూ ఉంది, వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, వాళ్ళు బాధపడుతూ ఉన్నారు. ఇది నేను చాలామందిని చూశాను. అందుకే చెప్తున్నాను, మీరు ఒక రిలేషన్షిప్లో ఉంటే వాళ్ళకు తెలియకుండా రహస్యంగా ఇంకొకళ్ళతో రిలేషన్షిప్ మెయింటైన్ చేయొద్దు. ఎందుకంటే ఇక్కడ నష్టపోయేది ఏడిపించిన వాళ్ళే నష్టపోతూ ఉన్నారు. సో బీ కేర్ఫుల్. ఓకే.
మీరు మీ పార్ట్నర్కి నిజాయితీతో ఉండండి, హానెస్ట్గా ఉండండి, హ్యాపీగా ఉండండి. అదే మీకు 100 ఇయర్స్ లైఫ్ ఇస్తుంది. అలా కాకుండా ఇట్లాగ మీరు నెగిటివ్గా ఇంకొకళ్ళతో వెళ్ళారనుకోండి, అక్కడ మీ ఎనర్జీ ఫుల్గా వెళ్ళలేదు. ఎందుకంటే ఇక్కడ మీ సగం మనసు ఇక్కడే ఉంటుంది మీరు వెళ్తే కూడా. అప్పుడు అక్కడ సగం మనసు, ఇక్కడ సగం మనసు ఉంటుంది. ఎమోషన్స్ ఎక్కువ అయిపోతాయి, ఓవర్గా ఆలోచనలు ఎక్కువ అయిపోతాయి. ఎమోషనల్గా మీరు అప్సెట్ అవుతూ ఉంటారు, ఇక్కడ మీ పార్ట్నర్ అప్సెట్ అవుతూ ఉంటారు. ఆయుస్సు తగ్గిపోతూ ఉంటుంది ఇక్కడ. ఎమోషనల్ అప్సెట్ అయిన వాళ్ళకి బాగా ఫిజికల్ ప్రాబ్లమ్స్ రావడం, ఆయుస్సు తగ్గిపోవడం ఇలా జరుగుతూ ఉంది. సో ఎవరిని ఏడిపించకండి, ముఖ్యంగా మిమ్మల్ని ప్రేమించిన వాళ్ళని ఏడిపించకండి. ఇది నేను అందరికీ చెప్తున్నాను, ఏ రాశికి కాదు, ప్రత్యేకంగా అందరికీ చెప్తున్నాను. మిమ్మల్ని ప్రేమించిన వాళ్ళని ఏడిపించకండి ఎప్పుడు. వాళ్ళ కంట కన్నీరు రాకుండా చూసుకోండి. మీకు చాలా హ్యాపీనెస్ మీ లైఫ్లో వస్తుంది, వెల్త్ వస్తుంది, ఫిజికల్గా హెల్త్ వస్తుంది అన్నమాట. మీరు సంతోషంగా ఉంటారు. మిమ్మల్ని ప్రేమించిన వాళ్ళని మీరు ఎప్పుడు ఏడిపించకండి. ఓకే, ఇప్పుడు మీ పార్ట్నర్ మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉంటే మీ గురించి ఏమనుకుంటున్నారో చూస్తాం. మీ పార్ట్నర్ మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉంటే, మీ పార్ట్నర్ మేషరాశి అయితే మీతో ట్రావెల్ చేయాలనుకుంటున్నారు, మీతో టైం స్పెండ్ చేయాలనుకుంటున్నారు. మీ పార్ట్నర్ వృషభ రాశి అయితే డెసిషన్ తీసుకోవాలనుకుంటున్నారు. ఈ రిలేషన్షిప్లో గురించి నేను ఒక నిర్ణయానికి రావాలనుకుంటున్నాను అంటున్నారు. మీ పార్ట్నర్ మిథున రాశి అయితే మిమ్మల్ని సారీ అడగాలనుకుంటున్నారు. గివ్ మీ వన్ లాస్ట్ ఛాన్స్, ఐ వాంట్. మిమ్మల్ని సారీ అంటే తను చేసిన దానికి ఒకవేళ ఇక్కడ ఎవరన్నా చేస్తుండొచ్చు, వైస్ వర్స, మీరన్నా తనకి నమ్మక ద్రోహం చేస్తుండొచ్చు, మీ పార్ట్నర్ అన్నా చేస్తుండొచ్చు. మీ పార్ట్నర్ మిథున రాశి పార్ట్నర్ వచ్చి మీ పార్ట్నర్ అయి ఉంటే మీకు సారీ అడగాలనుకుంటున్నారు. కర్కాటక రాశి పార్ట్నర్ అయితే మీ పార్ట్నర్ సెల్ఫ్ హీలింగ్ అవుతున్నారు. నేను చాలా అడ్జస్ట్ అయిపోయాను, ఇంకా నేను నా వల్ల కాదు, నాకు మనశ్శాంతి కావాలంటున్నారు. మీ పార్ట్నర్ సింహరాశి అయితే మిమ్మల్ని స్పై చేస్తున్నారు, మీ గురించి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తూ ఉన్నారు. అండ్ మీ పార్ట్నర్ కన్యా రాశి అయితే ఐ ఫీల్ జెలస్ అండ్ యాంగర్ బికాస్ ఐ లవ్ యూ డీప్లీ. నేను చాలా జెలస్ అండ్ కోపం ఫీల్ అవుతున్నాను, ఎందుకంటే నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను అంటున్నారు. అండ్ మీ పార్ట్నర్ తులా రాశి అయితే టుగెదర్నెస్, ఐ వాంట్ టు కమ్ క్లోజర్, స్పెండ్ టైం విత్ యూ అంటున్నారు. నీతో టైం స్పెండ్ చేయాలి, ఇంకా నీకు క్లోజ్ కావాలి అనుకుంటా ఉన్నారు. అండ్ మీ పార్ట్నర్ వృశ్చిక రాశి అయితే యువర్ డౌట్ ఈస్ కిల్లింగ్ ట్రస్ట్ బిట్వీన్ అస్ అంటున్నారు. మీరు ఊరికే తన సందేహపడతా ఉంటే నమ్మకం అనేది తగ్గిపోతూ ఉంది ఒకరి మీద ఒకరికి అంటున్నారు. మీ పార్ట్నర్ ధనుసు రాశి అయితే మీతో మాట్లాడాలనుకుంటున్నారు. ఐ లవ్ యువర్ వాయిస్, ఐ కెన్ టాక్ విత్ యూ డే అండ్ నైట్ మీతో మాట్లాడాలి. మీ వాయిస్ని మీ పార్ట్నర్ బాగా లైక్ చేస్తూ ఉన్నారు. మీ పార్ట్నర్ మకర రాశి అయితే యువర్ క్యూట్ స్మైల్ అట్రాక్ట్స్ మీ టువర్డ్స్ యూ, నీ అందమైన నవ్వు అట్రాక్ట్ చేస్తుంది నన్ను అంటున్నారు. మీ పార్ట్నర్ కుంభరాశి అయితే లవింగ్ యూ ఈజ్ లైక్ బ్రీతింగ్, హౌ కెన్ ఐ స్టాప్ అంటున్నారు. నిన్ను ప్రేమించడమే నేను శ్వాస తీసుకున్నట్టు, ఎలా ఆపేది అంటున్నారు. మీ పార్ట్నర్ మీనరాశి అయితే వెయిటింగ్ ఫర్ యువర్ రిప్లై, హోప్ యూ విల్ అండర్స్టాండ్ మీ ఎక్స్పెక్టేషన్. మీ రిప్లై కోసం, మీ మెసేజ్ కోసం, మీ కాల్ కోసం మీ పార్ట్నర్ ఎదురు చూస్తూ ఉన్నారు. బాబా మెసేజ్ చూస్తాం, బాబా మీకు ఏం చెప్పాలనుకుంటా ఉన్నారు. సాయి కృప మీకు ఉంది, అందరికీ ఉంది సాయి కృప. డ్యుయాలిటీ అంటే రెండు రకాలుగా ఆలోచించొద్దు, స్థిరమైన మనసుతో ఒక్కదాన్నే ఆలోచించండి. మీ లైఫ్లో ఒక మార్పు అనేది జరుగుతుంది. ఇప్పుడు మీరు బాధపడుతుంటే బాగా హీల్ అయిపోతారు అండ్ మీ లైఫ్లో ఒక చేంజ్ వస్తుంది. రెండు రకాలుగా ఆలోచించొద్దు, అంటే ఇప్పుడు వాళ్ళని అట్లా ఆలోచించొద్దు. మీకు ఎవరితో ఉంటే మీరు సంతోషంగా ఉంటారు, ఎవరితో ఉంటే మీకు కంఫర్ట్ ఉంటుంది, వాళ్ళనే మీరు సెలెక్ట్ చేసుకోవాలి. అట్లా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. ఇక్కడ అక్కడ రెండు దగ్గరలా మీరు ఉండొద్దు అని అంటున్నారు. మీకు సాయి కృప ఉంది, మీ లైఫ్ చేంజ్ అవుతుంది, స్థిరమైన మనసుతో ఉండండి అని బాబా చెప్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, దిస్ ద రీడింగ్ ఫర్ ఆల్ సైన్స్. ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అండ్ మీ ఒపీనియన్స్ నా కమెంట్స్లో పెట్టండి. థ్యాంక్ యూ.